చేతి మణికట్లు దగ్గర నుంచి తిప్పండి. పిడికిలు బిగించి గుప్పిట్లని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. వాపస్ చేతులు పైకి తీసుకెళ్ళాలి. పిడికిలు బిగిస్తూ కిందకి గుంజండి. పైకి తీసుకెళ్ళినప్పుడు పిడికిలు విడిపోవాలి. కిందకి పిడికిలు బిగించాలి. పైకి కిందకి up, down, up, down, up, down, down, up, down, up, down. ఇప్పుడు సైడ్స్ కి చేతులు బయటికి వెళ్ళినప్పుడు పిడికిలు విడిపోతే ఛాతీ మధ్యలోకి తెచ్చినప్పుడు పిడికిలు బిగించాలి. రెండు చేతులు కలిసినప్పుడు పిడికిలు బిగిస్తారు. విడదీసినప్పుడు పిడికిలు ఓపెన్ చేయాలి. కిందికి చేతిని చక్రం తిప్పినట్టుగా తిప్పండి. ముందు ఒక్కొక్క చేతితో, కుడి చేతితో పైనుంచి కిందికి కొన్ని ఒక 5 రౌండ్స్, కింద నుంచి పైకి ఒక 5 రౌండ్స్. ఇక్కడ కాళ్ళను కొద్దిగా విడదీయచ్చు. అదేవిధంగా ఎడమ చేత్తో ఇక్కడ పిడికిలు బిగించవద్దు. చేతులు రెండు వైపు ఓపెన్ చేయండి. కాళ్ళు రెండు దగ్గరగా రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 3, 2, 1, 2, 3, 4. కూర్చోండి ఆసనంలో. కాళ్ళు రెండు ఎదురుగా చాచి చేతులు నడుము వెనకన పెట్టి కాళ్ళు రెండు కొద్దిగా విడదీసి తల వెనక్కి డీలాగా విడుస్తూ విశ్రాంతి. పద్మాసన్ ప్రిపరేటరీ. పాదాలు రెండు దగ్గరికి కలుపుతారు. చేతులు మోకాళ్ళ మీద కానీ నడుము వెనకాల కింద కానీ పెట్టవచ్చు. పాదాలు వెనక్కి ముందుకి కదల్చండి. పాదాలు కుడి ఎడమలకి కదల్చాలి. గుండ్రంగా తిప్పండి. బటర్ఫ్లై. పాదాలు రెండు దగ్గరికి కలిపి కాలి మణి మీద సాధ్యమైనంత దగ్గరగా తీసుకోవాలి. జంట్లాగా దగ్గరగా రెండు చేతులతో కాలి వేలు పట్టుకుంటారు. మోకాళ్ళు పైకి కిందకి కదల్చాలి. కిందకి వెళ్ళినప్పుడు మోకాళ్ళు ఆసనానికి తాకించే ప్రయత్నం. పద్మాసనంలో కూర్చోవాలి. కుడికాలు మడిచి పాదాన్ని ఎడమ తొడ మీద, ఎడమ కాలు మడిచి పాదాన్ని కుడి తొడ మీద పెట్టండి.
అలా కానీ వాళ్ళు కుడి కాళ్ళు మడిచి పెట్టండి, ఆ పైన ఎడమ కాళ్ళు మడిచి పైన పెట్టండి. చేతులు రెండు జ్ఞాన ముద్ర, నడుము మెడ నింటారుగా. శ్వాస ప్రసన్నం చేసుకోండి. దీర్ఘమైన శ్వాసలు. శ్వాస పూర్తిగా విడిచిపెట్టేయాలి. పొట్ట భాగాన్ని లోపల వైపుకి కంప్రెస్ చేయాలి. నాభి మూలం వెనుక తాకుతుందా అనిపించే విధంగా పొట్టం లోపలికి నొక్కండి. దగ్గర కండరాల దగ్గరికి నొక్కి పెట్టండి, లేదా పైకి లాగి పెట్టండి. ఈ స్థితిలో ఒక హాఫ్ మినిట్ ఉండే ప్రయత్నం చేయండి. ఈ శక్తి అనుసారం ఉండాలి. 5 నుంచి 30 సెకండ్ల పాటు నెమ్మదిగా పొట్ట భాగాన్ని బయటకు విడిచేయండి. శ్వాస తీసుకోండి ఆనందపూర్వకంగా కంఠం వరకు. శ్వాసని ఆపి తిరిగి మూలబందు వేసి శక్తి అనుసారం ఉండే ప్రయత్నం 5 నుంచి 30 సెకండ్ల పాటు. నెమ్మదిగా శ్వాస విడుస్తూ వాపస్. ఈ విధంగా మరొక 2 రౌండ్లు రిపీట్ చేయాలి. ఎవరిదో ఆడియో ఓపెన్ ఉంది, ఆడియో క్లోజ్ చేయండి. పక్కల శబ్దాలు వినబడుతున్నాయి. శాంత్ గాఢమైన దీర్ఘమైన శ్వాసలు చేయటం వల్ల పొట్ట భాగం, మధ్య భాగం, ఊపిరితిత్తుల భాగం ప్రభావితమైన ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యవంతంగా తయారవుతాయి. 2:1 రేషియోలో ఓంకార ఉచ్చారణ. శ్వాస తీసుకోండి, శ్వాస విడుస్తూ మూతిని గోళాకారంగా ఉంచుతూ ఓ అనే అక్షరాన్ని ఉచ్చరించాలి. మకరాన్ని ఉచ్చరించేటప్పుడు పెదాలు 2 దగ్గరికి కలిపి ఉచ్చరించాలి. శ్వాస తీసుకోవాలి, విడుస్తూ ఉచ్చరించండి. ఓ ఓం భూర్భువస్వం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాన్ని, పవిత్రతను, ఆనందాన్ని ప్రసాదించే ఓ భగవంతుడా, నీవు సర్వజనుడివి, సకల జగత్తుకు సృష్టికర్తవు.
మేము మీ యొక్క శ్రేష్టమైన పాపాలను పోగొట్టి జ్ఞాన స్వరూపమైన తేజస్సును ధ్యానిస్తూ ఉంటాము. అది ఎప్పటికీ మా ఆలోచనలోనే ప్రకాశిస్తూ ఉంటూ మమ్మల్ని సత్కర్మల వైపు ప్రేరేపించును గాక. చేతి వేళతో కళ్ళన్ని మురుతూ కళ్ళు తెరుస్తారు. కాళ్ళని క్రాస్గా పెడుతూ చేతుల్ని కాళ్ళ బయట నుంచి కలపండి. ఎడమ చేయి రిస్ట్ని కుడి చేత్తో పట్టుకుంటారు. చేతుల సహాయం లేకుండా లేచి నిలబడే ప్రయత్నం చేద్దాం. నిలబడి చేసే ఆసనాల్లో త్రికోణాసన బాగా 2 చేద్దాం. కాళ్ళు 2 విడదీయండి. కాళ్ళ మధ్యలో భుజాల మధ్యలో ఉన్న దూరం కన్నా ఎక్కువ దూరం. చేతులు శరీరం పక్కగా. మొదట 2 చేతుల్ని భుజాలకి సమాంతరంగా తీసుకురండి. శ్వాస తీసుకోవాలి. శ్వాస విడుస్తూ నెమ్మదిగా కుడి పక్కకి వంగండి. కుడి పక్కకు వంగినప్పుడు కుడి అరచేయి పాదం పక్కగా కింద పెట్టే ప్రయత్నం. ఎడమ చేయి నిటారుగా పైకి సాగదీసి పెట్టాలి. చేతి యొక్క మధ్య వేలిని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా పైకి. ఇదే ప్రక్రియ రెండో పక్కకి. శ్వాస తీసుకుని శ్వాస విడుస్తూ ఎడమ పక్కకి వంగండి. కుడి చెయ్యి నిటారుగా పైకి సాగదీయాలి. కుడి చేతి యొక్క మధ్య వేలిని చూసే ప్రయత్నం. నెమ్మదిగా పైకి. చేతులు 2 క్రిందికి. తాడాసనం, నిలబడి చేసే తాడాసనం. ఈ త్రికోణాసనం చేయటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం లాంటివి తొలగిపోతాయి. కాలి కండరాల్లో నొప్పులు లాంటివి ఉండవు. తాడాసనంలో పాదాలు 2 దగ్గరికి తీసుకోండి. చేతులు 2 పైకి తీసుకెళ్తూ తలపైన చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి సాగదీయాలి శరీరాన్ని. కాలి వేళ్ల మీద పైకి లేపాలి. అంటే కాలి మడిమలు కింద తాకకూడదు. కాలి వేళ్ల మీద మాత్రమే బేరం చేస్తూ శరీరాన్ని పైకి సాగదీయటం జరుగుతుంది. నెమ్మదిగా వెనక్కి వస్తూ తలపైన చేతులను ఉంచండి. మరొక రౌండ్ రిపీట్ చేద్దాం. చేతులు పైకి సాగదీయండి. మొదట ఇంకా శ్వాస తీసుకుంటూ పైకి లాగాలి శరీరాన్ని. సాగదీయండి శరీరాన్ని పైకి. నెమ్మదిగా వెనక్కి. చేతులు 2 విడదీస్తూ పక్క నుంచి క్రిందికి. తాడాసనం చేయటం వల్ల చిన్నపిల్లలు పొడిగి ఎదగటానికి అవకాశం ఉంటుంది. నాడులన్నింటి మీద కూడా చక్కటి ప్రభావం పడింది. హిప్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగిస్తుంది. సూర్య నమస్కారాలు. ఆసనంలో ఎదురుకి నిల్చుంటారు. కానీ మెడతలు కలిపి ఉంటాయి. పట్నం వేళ మధ్యన అంతరం. నమస్కారం ముద్ర.
ఓం మిత్రాయ నమః. ధ్యాన కేంద్రం ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే స్థలానికి లోపల శ్వాస తీసుకుంటూ నమస్కారం ముందర తలపైకి తీసుకెళ్తారు. చేతులు రెండు విడదీస్తారు. నడుము క్రింద భాగం నుంచి శరీరాన్ని వెనక్కి వంచండి. చేతులు పైకి సాగదీస్తూనే ఉండాలి. మోచేతుల మధ్యన ఎంత దూరం ఉందో అరచేతుల మధ్యన కూడా అంతే దూరం ఉంటుంది. గడ్డం ఛాతీ ఒకే లైన్ లో ఉంటుంది. ఏకాగ్రత విశుద్ధి చక్రం కంఠానికి వెనుక వైపున వెన్ను మీద. దీనికి హస్త ఉత్తానాసనం అని కూడా చెప్పబడుతుంది. శ్వాస విడుస్తూ నడుము క్రింద భాగం నుంచి ఎదరక వంగాలి. నడుము నొప్పి నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థితికి రావద్దు. తలా చేతులు క్రిందకి తీసుకొస్తారు. రెండు అరచేతులు పాదాలకు ఇరుప్రక్కల క్రింద అంచాలి. ముదురు భాగాన్ని మోకాళ్ళకి తాకించే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కాళ్ళు ఉండకూడదు. కాళ్ళు నిటారుగానే ఉంటాయి. ఏకాగ్రత మణిపూర చక్రం నాభికి వెనుక వైపున వెన్ను మీద. దీనికి పాద హస్తాసనం అని కూడా చెప్పబడుతుంది. చేతులు ఎవరికైతే కిందకి అందలేదో వాళ్ళ కాళ్ళను కొద్దిగా మడుస్తూ చేతులు కింద పెడతారు. శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనక్కి చాచాలి. కుడికాలని వెనక్కి చాచిన స్థితిలో పాదం నిలబెట్టిన స్థితిలో నడుము క్రిందికి, ఛాతీ ఎదరికి, మెడ వెనక్కి. ఏకాగ్రత స్వాధిష్టాన చక్రం జననేంద్రియం నుంచి కొద్దిగా పైకి వెన్ను మీద. దీనికి అశ్వ సంచాలన స్థితి అని కూడా చెప్పబడుతుంది. అశ్వ సంచాలన ఆసన స్థితి. 7 ఆసనాలు కలిగి ఉన్నది సూర్య నమస్కారాలు 12 పోస్చర్స్ లో. శ్వాస విడుస్తూ రెండో కాలు కూడా వెనక్కి. కాలి మెడలు పూర్తిగా కింద తాకాలి. తల లోపలికి తీసుకుంటూ గడ్డం కట్టుకోవడం. దీనికి పర్వతాకార స్థితి అని కూడా, పర్వతాసన స్థితి అని చెప్పబడుతుంది. ధ్యాన కేంద్రం తల మధ్యలో గల బ్రహ్మరంధ్రానికి పైన. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని ఎదురికి తోస్తూ చేతులు నిటారుగానే ఉంటాయి. పాదాలు నిలబెట్టిన స్థితిలో ఈ స్థితిలో కొన్ని క్షణాలు ఉండాలి. ఆ తర్వాత మోకాళ్ళ కింద పెట్టండి. శరీరాన్ని కొద్దిగా వెనక్కి నెట్టి ఛాతీని రెండు చేతుల మధ్యలో కింద పెడతారు. నుదురు కూడా కింద పెట్టారు. పొట్ట భాగం కింద తాకొద్దు. తిరుగులు పైకి రెప్పబడి ఉంటాయి. మోచేతులు పైకి ఉంటాయి. ఏకాగ్రత అనాహిత చక్రం హృదయానికి వెనుక వైపున వెన్ను మీద. దీనికి అష్టాంగాసన స్థితి అని కూడా చెప్పబడుతుంది. శ్వాస తీసుకుంటూ చేతులు నిటారుగా పైకి లేపుతూ మోకాళ్ళ దగ్గర నుంచి శరీరాన్ని పైకి లేపాలి. పాదాలు నిలబెట్టిన స్థితిలో మోకాళ్ళు రెండు కలిసి ఉంటాయి. తల వెనక్కి వంచిన స్థితిలో ధ్యాన కేంద్రం మూలాధార చక్రం వెన్నుముక చివరన, నడుము క్రింద భాగంలో వెన్నుముక చివరన. దీనికే భుజంగాసన స్థితి అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి అన్ని రిపీటెడ్ పోస్చర్స్. శ్వాస తీసుకుంటూ శరీరం పైకి, తల లోపలికి, గడ్డం కుహరంలో. శ్వాస తీసుకుంటూ కుడికాలు ఒకేసారి ఎదురుకి తీసుకోండి. కుడి పాదం రెండు చేతుల మధ్యలోకి. పాదం రెండు అరచేతులు ఒకే లైన్లో ఉండాలి. నడుము క్రిందకి, ఛాతీ ఎదరికి, మెడ వెనక్కి. నడుము మోకాల కింద తాకొద్దు. శ్వాస తీసుకుంటూ శ్వాస విడుస్తూ రెండో కాలు కూడా ఎదరికి. శ్వాస తీసుకుంటూ తలా చేతులు ఒకేసారి పైకి, కొద్దిగా వెనక్కి లాగండి. భుజాన్ని పైకి.
శ్వాస విడుస్తూ చేతులు పక్క నుంచి క్రిందికి తెస్తూ ప్రణామం. చేతులు విడదీసి శవాసనం. వీటిపై వెళ్ళకిలా వెనక్కి పట్టుకోండి. శవాసనంలో కాళ్ళ మధ్యలో అనువైన దూరం పెట్టండి. భుజాల మధ్యలో ఉన్న దూరం కన్నా కొంచెం ఎక్కువ దూరం ఉండాలి. చేతులు శరీరం నుంచి కొద్ది దూరంలో, అరచేతులు పైకి ఉంటాయి, చేతులు వెళ్ళినట్టుగా మధ్య రిలాక్స్ రిలాక్స్. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా శ్వాసను విడవాలి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల రక్త ప్రసరణ శరీరంలోని అన్ని భాగాలకి చేరబడుతుంది. శరీరం కాంతివంతంగా తయారవుతుంది. లోపల దాగి ఉన్నటువంటి విశిష్టమైన శక్తులన్నీ పారుతాయి. పాదాలు రెండు దగ్గరికి కలపండి. గత్యాత్మక పశ్చిమోత్తానాసనం చేద్దాం. చేతులు తల వెనక్కి చాచాలి. నడుము నొప్పి మెండెప్పి ఉన్నటువంటి వాళ్ళు చేయొద్దు. వాళ్ళు మర్కటాసన స్టేజెస్ ఏమైనా చేయండి. శ్వాస తీసుకుంటూ కాళ్ళు పైకి, అక్కడి నుంచి తల వెనక్కి తీసుకెళ్లి కింద తాకించాలి. పాదాన్ని వెన్నుముక మీద వెనక్కి ముందుకి రోల్ కావాలి. రోల్ అవుతున్నప్పుడు భుజాలు రెండు చెవులు ప్రక్కల ఉంచి తల భుజాలు కలిపి తీసుకెళ్ళాలి, కలిపి తీసుకురావాలి. తల వేరుగా, చేతులు వేరుగా తేగకూడదు. కాళ్ళు విడిపోకూడదు. మోకాళ్ళు కలిసి ఉండాలి, పాదాలు కలిసి ఉండాలి. కాళ్ళని సాగి తీసుకెళ్తారు, సాగి తీసుకొస్తారు. నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత కూర్చున్న స్థితిలో విశ్రాంతి. తల వెనక్కి డీలాగా విడిచేస్తారు. చేతులు నడుము వెనక్కినే కన్వీనియంట్ పొజిషన్ లో పెట్టుకోండి. కాళ్ళు రెండు విడదీసి ఈ స్థితిలో విశ్రాంతి. కమర్ చక్రాసనం. కాళ్ళ మధ్యలో ఆసనం అంత వెడల్పులో కాళ్ళు విడదీయండి. చేతులు పాదాల వైపుకి సాగదీయాలి. శ్వాస తీసుకుని శ్వాస విడుస్తూ ఎడమ చేతిని వీపు మీద పెట్టండి. కుడి చేతిని ఎడమ పాదం దాటి ఎదరికెళ్ళేటట్టు సాగదీయండి. నుదురు భాగం మోకాల మీద తాకించే ప్రయత్నం. పాదాన్ని పట్టుకోక్కర్లేదు. కుడి అరచేతిని ఎడమ పాదం దాటి ఎదరికెళ్ళేటట్టు తొయ్యాలి. నెమ్మదిగా వెనక్కి. ఇదే ప్రక్రియ రెండో పక్కకి. కుడి చేతిని వీపు మీద పెట్టుకుంటారు. ఎడమ చేతిని కుడి కాలు వైపుకి సాగదీస్తూ ఎదరికి వంగాలి.
నుదురు భాగం కుడి మోకాలికి తాకించే ప్రయత్నం. నెమ్మదిగా వెనక్కి. ఇది ఒక రౌండ్ అయింది. ఈ విధంగా మరో 2 రౌండ్లు రిపీట్ చేయండి. పూర్తి చేసిన తర్వాత కాళ్ళు 2 దగ్గరగా తీసుకొని చేతులు నడుము వెనకని, తల వెనక్కిడేలాగా విడిస్తారు. ప్రతినిత్యం ప్రాక్టీస్ చేసినట్టయితే కమల చక్రాసనం నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగిస్తుంది, నడుము సన్నగా అవుతుంది. కోణాసనం పాదాలు 2 దగ్గర కలుపుతారు. చేతులు నడుము వెనుకనే కన్వీనియంట్ పొజిషన్లో పెట్టుకుంటారు. అరచేతుల మీద, కాలి మెడమల మీద శరీర భారాన్ని మోపుతూ శరీరాన్ని పైకి లేపాలి. ఈ విధంగా లేపినప్పుడు కాలి వేళని ఆసనానికి తాకించాలి. కాలి వేళ దగ్గర నుంచి తల వరకు ఉన్న భాగం పైకి పూర్తిగా లేపగా ఉంచాలి. పైకి లేపబడుతుంది. తల వెనక్కి ఇలాగా విడిచేయండి. నెమ్మదిగా వెనక్కి కాళ్ళు 2 విడదీసి చేతుల మీద బరువును తగ్గించండి, తీసేయండి. ఆటోమేటిక్గా రిలాక్సేషన్ వస్తుంది. అర్ధ మత్స్యేంద్రాసనం పాదాలు 2 దగ్గర కలపండి. కుడి కాలుని మడుస్తూ పాదాన్ని ఎడమ తొడ కిందకి తీసుకోవాలి. ఎడమ కాలుని కుడి కాలు బయట నుంచి నిలబెట్టాలి. ఎడమ పాదం కుడి మోకాలికి దాటి ఎదరికి రాకూడదు, లోపలికి తీసుకోవాలి. 2 చేతులతో ఎడమ మోకాలు పట్టుకోండి. ఛాతీకి సదమాలి, వదలాలి. పొట్ట క్రింద భాగంలో ఎడమ వైపున ప్యాంక్రియాస్ గ్రంథి ఉంది. ప్యాంక్రియాస్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది ఈ స్థితి. నెమ్మదిగా తీసుకురాగలిగినటువంటి వాళ్ళు కుడి చేతిని ఎడమ మోకాలు బయట నుంచి సాగదీస్తూ తీసుకెళ్ళి ఎడమ కాలి బొటన వేలిని పట్టుకునే ప్రయత్నం. అలా కానటువంటి వాళ్ళు కుడి చేత్తో మోకాల్ని గట్టిగా అదిమి ఛాతీకి దగ్గరికి నొక్కి పెట్టండి. ఎడమ చేతిని వీపు వెనక్కి తీసుకెళ్ళాలి. వీపుకి చుట్టండి. తలని ఎడమ వైపుకి తిప్పుతూ పూర్తిగా వెనక వైపుకి తీసుకెళ్ళాలి. ఇక్కడ గమనించండి, వెన్నుముక్క కింద 0 డిగ్రీస్ దగ్గర ఉంటే పైన 180 డిగ్రీస్ దగ్గర పూర్తిగా తిప్పబడుతుంది.
నెమ్మదిగా వాపస్. ఇదే ప్రక్రియ రెండో పక్క నుంచి చేద్దాం. ఎడమ కాళ్ళను మడుస్తారు. ఎడమ పాదం కుడి తోడ పక్కగా, కుడి కాలుని ఎడమ కాలు బయట నుంచి నిలబెట్టండి. కుడి పాదం ఎడమ మోకాలు దాటి బయటకు పోకూడదు. రెండు చేతులతో కుడి మోకాలు పట్టుకోవాలి. పొట్టకేసి అదమాలి వదలాలి, అదమాలి వదలాలి. ఇక్కడ పొట్టకి కుడి వైపున క్రింద భాగంలో లివర్ గ్లాండ్ ఉంది, కాలేయపు గ్రంథి. ఆ గ్రంథిని ప్రభావితం చేస్తుంది ఈ ప్రక్రియ. తీసుకురాగలిగేటువంటి వాళ్ళు ఎడమ చేతిని కుడి మోకాలు బయట నుంచి సాగదీస్తూ తీసుకువెళ్ళి కుడి కాలి బొట్టను వేలిని అందుకోవాలి. అలా కానటువంటి వాళ్ళు ఎడమ చేతితో మోకాల్ని గట్టిగా ఛాతీ దగ్గరికి అదిమి పట్టుకోండి. కుడి చేతిని వీపు పైన పెట్టుకోండి. తలని కుడివైపు నుంచి వెనక్కి తిప్పాలి పూర్తిగా. నెమ్మదిగా వాపస్. కాళ్ళు రెండు చాచి విడదీసి చేతులు నడుము వెనకని, తల వెనక్కి ఇలాగా విడిస్తారు. ఈ స్థితిలో విశ్రాంతి. వజ్రాసనం. పాదాలు రెండు దగ్గరికి కలుపుతారు. చేతులు రెండు అరచేతులు కుడివైపున క్రింద, కాళ్ళని ఎడమ వైపు నుంచి మడుస్తూ మడిమలు విడదీసి మధ్యలో కూర్చుంటారు. నడుము మెడ నిటారుగా ఉంటుంది. రెండు అరచేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి. మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థితిలోకి రావద్దు. వృషాసనం. మోకాళ్ళ మీద పైకి లెగిస్తారు. మోకాళ్ళు రెండు విడదీయాలి. మోకాళ్ళు మధ్యలో ఎంత దూరం ఉందో అంత దూరంలో పాదాలు కూడా విడదీసి పెడతారు. చేతులు నడుము క్రింద భాగంలో, బొట్టన వేళ్ళు వెన్నుముక్క మీద, మిగిలిన వేళ్ళు పొట్ట వైపు. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. నెమ్మదిగా వెనక్కి వంగాలి. తలను వెనక్కి వంచండి. మొదట వంచాలి, వంచాలి, వంచాలి. తలతో పాటు ఛాతీ కూడా వెనక్కి వంచబడుతుంది. చేతులు తీసేసి పాదాల మీద బోర్లించండి. అరచేతులు పాదాల మీద బోర్లించాలి. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర నుంచి నాభి వరకు ఉన్న భాగం నిటారుగా ఉండాలి. దానికి పొట్టని ఎదరికి నెట్టుతూ ఉండాలి. శ్వాస సాధారణం. నెమ్మదిగా వెనక్కి వచ్చేయండి. వజ్రాసనం. వృషాసనం చేయడం ద్వారా వెన్నుముక, గుండె, ఊపిరితిత్తుల మీద చాలా ప్రభావం పడింది. అవి ఆరోగ్యవంతంగా తయారవుతాయి. వృషాసనంలో వెన్నును వెనక్కి ఉంచాము. ఇప్పుడు ఎదరికి ఉంచడం శీర్షాసనం ద్వారా. చేతులు రెండు తలపైకి తీసుకెళ్ళండి. శశికాసనం భాగం 1. చేతులు పైకి సాగదీయాలి.
శ్వాస విడుస్తూ నడుము క్రింద భాగం నుంచి ఎదురుకు వంగుతూ తలా చేతిలో క్రింద పెట్టండి. అరచేతులు మోచేతులు పూర్తిగా కింద ఉంచాలి. ఆసనంలో నుదురు భాగాన్ని కూడా ఆసనానికి తగ్గించే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో సీటు భాగం సెపరేట్ కాకూడదు. పిరుదులు మడిమలు కలిస్తే ఉంచాలి. నుదురు కిందకి తాకకపోయినా పర్వాలేదు. భూమాతకి పూర్తి సమర్పణ భావాన్ని కలిగిస్తున్నాం. లోపల ఉన్నటువంటి అహం నశిస్తుంది, వినయం అలవడుతుంది. బాగా అలసటకు గురైనప్పుడు ఈ స్థితి కూడా ఒక విశ్రాంతికారకమైనటువంటి స్థితి. ఈ స్థితిలో ఉన్నట్టయితే తొందరగా రిలాక్సేషన్ వస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లాగండి ఒకసారి. తర్వాత చేతులు శ్వాస విడుస్తూ పక్క నుంచి క్రిందికి. ఆసనంలో బోర్ల పడుకోండి. పొట్ట మీద డైరెక్ట్ లుడికన సర్పాసనం చేద్దాం. పొట్ట దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ ని కరిగిస్తుంది. రెండు స్థితులు కూడా గత్యాత్మక నౌకాసనం, లుడికన పరపావం. చేతులు నడుం పైన పెట్టండి. చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేస్తూ బటన్ వేళ్ళను వెన్నుముక చివరను పెట్టండి. కాళ్ళు రెండు చాచి కలిపిన స్థితిలో శ్వాస తీసుకుంటూ తల పైకి, కాళ్ళు కూడా పైకి. పొట్ట మీద కుడి ఎడమలకి దొరలాలి. శ్వాసని ఆపి ఖాళీ పొట్ట భాగం మాత్రమే ఆసనంలో ఉంది. తొడలు, మోకాళ్ళు, పాదాలు పూర్తిగా గాలిలో లేపబడి ఉన్నాయి. ఛాతీ, తల కూడా పైకి లేపి ఉంచారు. శిథిలాసనం లెఫ్ట్ లో విశ్రాంతి. ఎడమ చెవిని కింద పెడతారు. ఎడమ చేతిని శరీరంతో పాటు చాచి పెడతాలి. ఎడమ కాలు స్ట్రైట్ గా ఉంటుంది. ఎడమ పాదం పడుకోబెట్టిన స్థితిలో కుడి కాలిని మడిచి పాదాన్ని ఎడమ మోకాలికి తాకిస్తారు. కుడి చేయి ఎల్ షేప్ లో మోకానికి ఎదురుగా. శిథిలాసనం లెఫ్ట్ లో బీపీని అదుపులో ఉంచుతుంది. లుడికన సర్పాసనం చేయటం వల్ల పొట్ట పై కింద భాగాల్లో, పొట్ట కుడి ఎడమ భాగాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ ని మీద చక్కటి ప్రభావం కలిగించింది. అక్కడ ఫ్యాట్ కరగటానికి దోహదపడుతుంది. గత్యాత్మక నౌకాసనం ద్వారా పొట్టకి పైన కింద ఉన్నటువంటి భాగాల మీద ఒత్తిడి పడుతుంది. చేద్దాం గత్యాత్మక నౌకాసనం. చేతులు రెండు తలవైపుకి చాచాలి. కాళ్ళు రెండు వెనక్కి చాచిన స్థితిలో శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి, అదేవిధంగా కాళ్ళు కూడా పైకి లేపి పొట్ట మీద వెనక్కి ముందుకి ఊగాలి. శిథిలాసనం రైట్ లో విశ్రాంతి. శిథిలాసనం రైట్ లో కుడికి చేతిని శరీరంతో పాటు చాచిపెట్టారు. కుడి కాలు స్ట్రైట్ గా ఉంది. కుడి పాదాన్ని పడుకోబెట్టిన స్థితిలో ఎడమ కాలుని మడిచి ఎడమ పాదాన్ని కుడి మోకాలికి తగ్గించారు.
ఎడమ చేతిని ఎల్ షేప్ లో ముఖానికి ఎదురుగా పెట్టారు. శిథిలాసనం రైట్ వల్ల ఐబీపీని అదుపులో ఉంచవచ్చు. కుడి చేతిని తల కింద నుంచి తీసుకుంటూ వీపై వెళ్ళకి ఇలా పడుకుంటారు. కాళ్ళు రెండు విడదీయాలి. చేతులు శరీరం నుంచి కొద్ది దూరంలో. రిలాక్స్ రిలాక్స్. వీటి మీద చేసే ఆసనం ఒక ఆసనం చేద్దాం. ఉత్తాన పాద హస్తాసనం. పాదాలు రెండు దగ్గరికి కలపండి. చేతులు తల వెనుక చాచండి. రెండు పాదాలని కొద్దిగా ఎత్తిగా లేపాలి. కుడికాలు ఎడమ చేయి పైకి తీసుకోండి. 90 డిగ్రీస్ దగ్గర తీసుకురావాలి కుడికాలని ఎడమ చేతిని. రెండో కాలు కింద పెట్టద్దు, కొద్దిగా పైకే ఉండాలి. స్థితి మార్చండి. ఎడమ కాలు కుడి చేయి పైకి. నెమ్మదిగా వెనక్కి. రెండు కాళ్ళు రెండు చేతులు పైకి. అవసరం అనుకుంటే రెండు చేతులతో కాళ్ళు పట్టుకొని ఎదురుగా లాగు పెట్టుకోండి. కాళ్ళు నిటారుగా వచ్చిన తర్వాత చేతులు తీసేసి కాళ్ళకి సమాంతరంగా సాగదీయాలి. రివర్స్ టేబుల్ ఆకారంలో శరీరాకృతి కనపడుతుంది. పాదాలు నిలబెట్టిన స్థితిలో ఫ్లాట్ గా పెట్టవద్దు పాదాలని. నెమ్మదిగా కాళ్ళు చేతులు విపరీత దిశలో సాగదీస్తూ వెనక్కి. కాళ్ళు రెండు విడదీసి కాళ్ళ మధ్యలో భుజాల మధ్యలో ఉన్న దూరం కన్నా కొంచెం ఎక్కువ దూరం ఉండాలి. పాదాలు రెండు ఇరుప్రక్కలకి పడుకోబెట్టారు. చేతులు శరీరం నుంచి కొద్ది దూరంలో. అరచేతులు పైకి ఉంటాయి. చేతులు నిటారుగా మరియు డేలాగా పెట్టాలి. రిలాక్స్. దీర్ఘంగా శ్వాసం తీసుకోండి, దీర్ఘంగా శ్వాసం విడవండి. శవాసనం ఆసనాల కార్యక్రమం పూర్తయింది. శరీరానికి పూర్తి విశ్రాంతిని కలిగిద్దాం. రెండు మూడు దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి, వదలండి. తొందరగా రిలాక్సేషన్ వస్తుంది. ఆ తర్వాత కాలి వేళ దగ్గర నుంచి తల వరకు శరీర అంతర్భాగాలు ఎక్కడైనా పెట్టినట్టుగా ఉన్నట్టయితే ఆ భాగాన్ని కదిలించి నిలిచినట్టయితే ఫ్రీ అవుతాయి ఆ భాగాలు. ప్రతి భాగం కూడా విశ్రాంతిని పొందాలి. ఏ భాగం పెట్టినట్టుగా ఉండకూడదు. దానికి అవసరమైతే జాయింట్స్ దగ్గర కదిలించి వదల్చండి, రిలాక్సేషన్ వస్తుంది. Relax. You are totally relaxing. No part of the body is tightened. All body parts are free. Loosen. Relax. You are relaxing. Don't get outside thoughts in your mind.
Observe the body parts. Toes, soles of the feet, ankles, calf muscles, knees, thighs, muscular system, nervous system, circulatory system, skeletal system. Go on, observe them. At lower abdomen part, large intestine, small intestine, appendix, pancreas gland, liver gland, adrenal gland, kidneys gland, prostate gland, stomach, food pipe, chest, thymus gland, parathyroid gland, thyroid gland, heart, lungs, spleen, throat, mouth, teeth, tongue, eyes, ears, nose, cerebrum, cerebellum, pituitary gland, pineal gland, shoulders, forearms, palms, hand fingers. Such a way you have to observe the body parts, internal body parts. నెమ్మదిగా పాదాలు రెండు దగ్గరికి జరపండి. కుడి చేతిని తలవారికి చాచి కుడి వైపు తిరగాలి. కాలు మీద కాలు వస్తుంది, ఎడమ చేయి ఎడమ కింద వస్తుంది. ఎడమారి చేతిని పొట్ట ఎదురుగా కింద అంచి పైకి లేవాలి. సింహ గర్జన చేద్దాం. వజ్రాసనంలోకి రండి. కాళ్ళు రెండు కొద్దిగా విడదీయాలి. మోకాళ్ళు విడదీసి అరచేతులు రెండు మధ్యలో పెట్టండి. చేతి వేళ్ళు పొట్టవైపు ఉంటాయి. నాలుక బయటికి లాగాలి. కళ్ళు పెద్దవిగా చేయాలి వికృతాకారంలో. ధ్యానం బొట్టు పెట్టుకునే స్థలం దగ్గర పెట్టండి. సింహం గర్జించినట్టుగా గర్జిస్తూ శబ్దం చేస్తూ శ్వాసను బయటకు విడవాలి. చేతితో కంఠాన్ని సవరించుకోండి. కుడి చేతితో ఆనందాసనం చేద్దాం. చేతులు రెండు వైడ్ ఓపెన్ చేసి వజ్రాసనంలో ఉండి చేయండి. ఎదరికి వంగి పైకి లేస్తూ గలగలగలగలా కొన్ని క్షణాలు పట్టినవుదాం. शांत शांत
మీ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి, ప్రిఫరబుల్లీ పద్మాసన్. ప్రాణాయామానికి వెళదాం. చేతులు రెండు ధ్యాన ముద్ర. శ్వాస సాధారణం చేసుకోవాలి. అనులోమ విలోమ చేద్దాం డైరెక్ట్ గా. ఎడమ చేయి జ్ఞాన ముద్ర, కుడి చేయి ప్రాణాయామ ముద్ర. ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి, కుడి రంధ్రం ద్వారా వదిలేయాలి. కుడి ద్వారా శ్వాస తీసుకోవాలి, ఎడమ ద్వారా వదిలేయాలి. శ్వాస తీసుకున్న తర్వాత విడిచిన తర్వాత మూలబంధ అభ్యాసం చేయండి. ఎడమ వైపు నుంచి పూర్తి స్థాయిలో శ్వాసను తీసుకుంటున్నారు. లంగ్స్ పూర్తిగా ఆక్సిజన్ తో నింపబడుతున్నాయి. కుడి వైపు నుంచి విడిచిపెట్టేస్తున్నారు. లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటట్టు శ్వాసను బయటకి పంపించాలి. తిరిగి కుడి వైపు నుంచి శ్వాస తీసుకుంటారు, ఎడమ వైపు నుంచి విడిచేస్తారు. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. దీనివల్ల హార్ట్ వెజల్స్ లో ఏమైనా బ్లాక్స్ ఉన్నట్టయితే కరుగుతాయి. తర్వాత కపాలభాతి చేద్దాం. రెండు చేతులతో మోకాళ్ళు పట్టుకుంటారు. శ్వాస తీసుకోవాలి, విడిచిపెట్టేయాలి, మూలబంధం వేయాలి. యానస్ మజిల్స్ దగ్గరికి నొక్కి పెట్టాలని మూలబంధం అంటాం. తిరిగి శ్వాస తీసుకున్న శ్వాసని ఫోర్స్ గా బయటకు విసురుతూ పోండి పదే పదే. శ్వాస తీసుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా లోపలికి వెళుతుంది. లోపల ఉన్న శ్వాసని శక్తివంతంగా బయటికి విసరటం మీదనే మీ ధ్యాస ఉండాలి. గమనించండి, ఈ విధంగా శక్తివంతంగా శ్వాసను బయటికి విసిరేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. పదే పదే పొట్ట లోపలికి వెళ్ళటం వల్ల పొట్ట దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ ని కరిగిస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం నివారించబడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్స్ గా శ్వాసని బయటికి విసరటం వల్ల ఈ శ్వాసకోశాల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. కపాలం శుద్ధవుతుంది. శ్వాస పూర్తిగా విడిచేసి
ఆల్రెడీ మూలబందులు ఉన్నారు. పొట్టను లోపలికి నొక్కి పెట్టండి, ఉడియాన్ బంద్ ఏర్పడుతుంది. గడ్డాన్ని ఛాతీకి తాకించండి, జలంధర్ బంద్ ఏర్పడుతుంది. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేయండి. మొదట తల పైకి లేపండి, జలంధర్ బంద్ రిలీజ్ అవుతుంది. పొట్ట బయటకు వదిలేయండి, ఉడియాన్ బంద్ రిలీజ్ అయింది. గ్యానస్ మెదల్స్ని ఫ్రీ చేయండి, మూల బంద్ రిలీజ్ అయింది. శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుని శ్వాసని ఆపి తిరిగి 3 బంధాలు వేయాలి. మూల బంద్, ఉడియాన్ బంద్, జలంధర్ బంద్. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేయండి. బంధాలు రిలీజ్ చేసేటప్పుడు పైనుంచి కిందకి రిలీజ్ చేస్తారు, వేసేటప్పుడు కింద నుంచి పైకి వేస్తారు. రిలాక్స్, రిలాక్స్. బ్రాహ్మణి ప్రాణాయామం. బొటన వేళ్ళ చెవులో దూరుస్తారు, మిగిలిన వేళ్ళు ముఖంపై పెడతారు. చిటిన వేళ్ళు గడ్డం మీద, ఉంగరపు వేళ్ళు పై పెదం మీద, మధ్య వేళ్ళు ముక్కు గిరుప్రక్కల, చూపుడు వేళ్ళు ఐబ్రోస్ మీద. శ్వాస తీసుకొని మూలబంద్ వేయాలి. ఇప్పుడు శ్వాసను విడుస్తూ తేనెటీగ శబ్దం చేస్తున్నట్టుగా శబ్దం చేస్తూ శ్వాసను విడవాలి. शांत, शांत. బ్రాహ్మణి చేయటం వల్ల మెదడు ఉత్తేజంగా ఉల్లాసంగా తయారవుతుంది. ఆఖరి రౌండ్ వచ్చేటప్పుడు బొటన వేళ్ళని చెవిలో తీసేసి శబ్దం చేస్తూ వెనక్కి రావాలి. ధ్యానంలోకి వెళదాం. ఓంకార ఉచ్చారణ 1:1 రేషియోలో శాస్త్రీయంగా ఉండాలి, లయబద్ధంగా ఉండాలి. ఉచ్చారణ ఓని ఒక 5 సెకండ్లు ఉచ్చరిస్తే మకారాన్ని కూడా 5 సెకండ్లు ఉచ్చరించాలి. మొదట 2 రౌండ్లు ఇక్కడ వినండి, తర్వాత అనుసరించండి. ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నంతసేపు మీ ధ్యానం అంతా కూడా ఓంకార శబ్దం మీదనే ఉండాలి, శబ్ద తరంగాల మీదనే పెట్టండి. బయట ఆలోచనలు మనసులోకి తెచ్చుకోవద్దు, తెచ్చుకున్న వచ్చినా పట్టించుకోవద్దు. శబ్ద తరంగాల్ని గమనిస్తూ ఉండండి.
ఓం 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 మనసులోనే ఉచ్చరించండి ఓంకారాన్ని. ఏకాగ్రత ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టాలి. నెమ్మదిగా ఏకాగ్రతను ముక్కు చివరికి తీసుకెళ్ళండి. శ్వాసగతులను గమనించండి. శ్వాసల మీద మీ ధ్యాస పెట్టాలి. బయట ఆలోచనలు పట్టించుకోవద్దు. శ్వాసలనే గమనిస్తున్నారు. చల్లటి శ్వాసలు లోపల ప్రవేశిస్తున్నాయి. వేడి శ్వాసలు బయటకు వస్తూ ఉన్నాయి. తేలికైన శ్వాసలు లోపల ప్రవేశిస్తున్నాయి. బరువుతో కూడినటువంటి శ్వాసలు బయటకు వస్తూ ఉన్నాయి. తెలుపు వర్ణం కలిగిన శ్వాసలు లోపల వెళ్తున్నాయి. ఎరుపు వర్ణం కలిగిన శ్వాసలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది సాక్షి భావంతో గమనించినప్పుడు మాత్రమే మీకు ఆ తారతమ్యం తెలివి వస్తుంది. శ్వాసల మీదనే ధ్యాస పెట్టండి. మనసుపై ఏకాగ్రతను సాధించడానికి చేసే చిరు ప్రయత్నం శ్వాసల మీద ధ్యాస. ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మనం చేసే పనుల్లో ఏకాగ్రతని పెట్టుకోవాలి. ఏకాగ్రతతో చేసినప్పుడు మాత్రమే ఆ పని విజయవంతంగా ముగుస్తుంది, పూర్తవుతుంది. నెమ్మదిగా మీ ధ్యానాన్ని మనసుపై పెట్టండి. మనసులోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గమనించాలి, విడిచిపెట్టాలి, గమనించాలి, విడిచిపెట్టాలి. కొన్ని క్షణాల తర్వాత ఆలోచనల వరవడి తగ్గుతుంది. మనసులో ప్రశాంతత నెలకొంటుంది. అతి ప్రశాంతమైన మనసులోకి శుభ సంకల్పాలను తీసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రతినిత్యం 1 గంట పాటు సాధన, యోగ సాధన చేయటానికి ప్రతిదిన చేయండి.
బంధుమిత్రులకి యోగ సాధనపై ప్రేరణ కలిగించండి. తద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొనసాగుదాం. దినంలో కొంత సమయాన్ని ఇతరుల సహాయార్థం వెచ్చించండి, ఏమీ ఆశించకుండా. సమాజ సేవ కింద వస్తుంది ఇది. మనస వాచ కర్మణ ఏ జీవిని కూడా హింసించకూడదు. నెమ్మదిగా వెనక్కి రండి. 2:1 రేషియోలో ఓంకార ఉచ్చారణ ప్రార్థనతో కార్యక్రమం ముగుస్తుంది. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడుస్తూ అందరూ ఒకేసారి ఉచ్చరించాలి. మృత్యుంజయ మంత్రం నుంచి ప్రార్థన చేద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకుమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాన్. ఓం ద్యౌం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతిరిస్వే దేవ శాంతిర్బ్రహ్మ శాంతి సర్వజ్ఞం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. రెండు అరచేతుల్ని రుద్దుతూ వచ్చిన ఉష్ణాన్ని ముఖ భాగాలు కదుపుకోండి. పద్మాసనం విడదీసి కాళ్ళు ఎదురికి చాచి పాదాలు వెనక్కి ముందుకి. వెంకయ్య గారు రికార్డింగ్ క్లోజ్ చేయండి. వెంకయ్య గారు చేస్తుంది. ఈనాటి సంఖ్య 21.